నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ మహిళల ఆర్థిక అభివృద్ధికి చిరునామా ఉచిత కుట్టు మిషన్ కేంద్రాలు మంత్రి కందుల దుర్గేష్ ఆర్థికంగా వెనుకబడిన పేదింటి మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం తద్వారా ఆర్థిక భరోసా అందించాలన్న సమున్నత లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళవారం నిడదవోలు మండల పరిషత్ కార్యాలయం నందు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ సహకారంతో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి కుట్టు మిషన్ల శిక్షణా కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళామణులకు ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన కల్పించే లక్ష్యంతో ఉచిత కుట్టు మిషన్ కేంద్రాలు పనిచేస్తాయని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి పొందాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ కేంద్రాలను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కేంద్రాల ద్వారా 3 నెలల పాటు అందించే శిక్షణతో మహిళలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. ఈ కేంద్రాల్లో కుట్టు మిషన్ సక్రమంగా నేర్పటం, తదనుగుణంగా మహిళలు నేర్చుకోవటం ద్వారానే ప్రభుత్వ ఉద్దేశం నెరవేరుతుందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన దాదాపు 496 మందికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తే నిడదవోలులో మాత్రం తాము 540 మందికి అవకాశం కల్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు కొయ్యే సూర్యారావు, కూటమి నాయకులు, అధికారులు, నియోజకవర్గ మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ మండలాల్లో ఏ మండలంగా మనం వర్గాలు ఎవరైతున్నారో వారికి ఇచ్చేటువంటి సహాయం కానివ్వండి, మొత్తంగా 496 మందికి అవకాశం కల్పిస్తే నియోజకవర్గం మొత్తం మీద ఇవాళ మన వాళ్ళు 540 మందికి అవకాశాన్ని ఇస్తున్నారు నేర్చుకోవడానికి. దీని ద్వారా ఒక 90 రోజుల పాటు కుట్టు శిక్షణ నేర్చుకున్నట్లయితే రేపు పొద్దున్న మీరు కాస్త ఆదాయాన్ని మెరుగుపరుచుకోవడానికి మీకు ఎన్నో ఖర్చులు ఉంటాయి. తల్లులుగా మీ అందరికీ కూడా మీరు ఎక్కువ బాధ్యత తీసుకునేటువంటి సందర్భాలు మేము చూస్తూ ఉంటాం. ఎక్కడైనా సరే మహిళలు ఇంటి బాధ్యతలు తీసుకున్నటువంటి సందర్భంలో మగవాళ్ళు కొంచెం అటు ఇటు తిరిగినా కూడా పిల్లల సంరక్షణ కానీ, కుటుంబాన్ని వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్త చేసుకుని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడం కానీ, ఇలాంటి అంశాల్లో మహిళలకు ఉన్నటువంటి ప్రత్యేకత దానికి ఎవరు సాటి రారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు మగవాడు తెచ్చిన ఆదాయాన్ని కుటుంబ సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఒక పక్కన ఉంటే, మరో పక్కన మీరు కూడా సొంతంగా కాస్త సంపాదించుకోగలిగితే ఆ డబ్బుని ఖచ్చితంగా మీ కుటుంబ పోషణ కోసం మీరు ఉపయోగిస్తారు. మగవాళ్ళకైతే కొన్ని రకాలైనటువంటి వ్యసనాలు ఉండేటువంటి అవకాశం ఉంది. వచ్చిన ఆదాయాన్ని వేరే రకంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కానీ మహిళలైతే వారి దగ్గర ఉన్న ప్రతి రూపాయిని కూడా పిల్లల సంరక్షణ కోసం, వాళ్ళ భర్తల సంరక్షణ కోసం మాత్రమే ఖర్చు పెట్టేటువంటి విధానం మన భారతీయ సంస్కృతిలో ఉంది. అది మన దగ్గర కూడా ఉంది. ఈ నేపథ్యంలో మీకు ఏదో ఒక ఆసరా ప్రభుత్వం నుంచి వస్తే మీ అంతలో మీరు కుట్టు శిక్షణ నేర్చుకోవాలంటే ఇందాక చెప్పారు, నెలకి 5,000 చొప్పున ఇస్తే 90 రోజులంటే 3 నెలల కాలం పాటు నేర్చుకుంటే 15,000 రూపాయలు అవుతుంది. కుటుంబ పోషణ ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 15,000 రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం కష్టం అవుతుంది. దాంతోపాటు మీరు ఒక మిషన్ కొనుక్కోవాలంటే కూడా చాలా ఖర్చు అవుతుంది.
ఇవాళ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి నేతృత్వంలో ఖచ్చితమైనటువంటి ఆర్థిక సహకారాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో కేవలం కుట్టు శిక్షణ మాత్రమే కాదు, ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేయాలి, వారి ద్వారా వారి కుటుంబాలు బాగుపడాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్న ప్రభుత్వం ఇది. ఇవాళ మీ అందరికీ తెలియదు కాదు, కుట్టు శిక్షణ అనేటువంటిది చాలా కాలం నుంచి ఉంది. కాకపోతే మళ్ళీ కూడా మనం కుట్టు శిక్షణలో మిమ్మల్ని అందరినీ ఎందుకు భాగస్థులు చేస్తున్నామంటే, కుట్టు శిక్షణ వల్ల మీరు రేపు పొద్దున చాలా ఆదాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. నాకు తెలుసు బయట ఇవాళ ఒక స్థాయిలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ బ్లౌజ్ కుట్టించుకోవాలంటే 750 నుంచి 1250 రూపాయల వరకు ఖర్చు పెట్టింది. బ్లౌజ్ క్లాత్ ఖరీదు కంటే కూడా కుట్టు ఎక్కువైపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. అవునా కాదో చెప్పండి. అదే మీకు వర్క్ ఉన్నటువంటి బ్లౌజ్ అయితే, వర్క్ అంటే మీ అందరికి తెలుసు, మగవాళ్ళకి తెలుసు లేదు, ఆ ఎంబ్రాయిడరీ వర్క్ చేసేటువంటి, ఆ డిజైన్ చేసేటువంటి డిజైనర్ బ్లౌజ్ అంటారు. ఆ డిజైనర్ బ్లౌజ్ తయారు చేయాలంటే 2000, 3000, 4000 కూడా రాజమండ్రిలో నిర్ణయించుకుంటారు. ఇటువంటి నేపథ్యంలో ఇది ఆదాయాన్ని తెచ్చుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఒక ప్రొఫెషన్. అందుకే మీరు దీని మీద దృష్టి పెట్టండి. 90 రోజుల పాటు మీరు స్పష్టంగా నేర్చుకోగలిగితే, దాంతోపాటు 2-3 మహిళలు చెప్పారు నాకు, బాగా నేర్పుతున్నారని మాకు, వాళ్ళు కటింగ్ చేయడం కానీ ఇతరత్ర వర్క్ కూడా నేర్పుతున్నారు, కేవలం కుట్టు మాత్రమే కాకుండా అంటున్నారు. అలా నేర్చుకుని మీరు వర్క్ కూడా చేయడం బాగా నేర్చుకుంటే, ఆ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ ఇతరత్ర వర్క్ కూడా నేర్చుకుంటే ఆదాయాన్ని బాగా పెంపొందించుకుంటారు. ఒకటి ఏంటంటే, ఈమె బాగా కొడుతుందని టాక్ వస్తే మాత్రం మీకు చేతినిండా పనే, మీరు అందించలేరు కూడా. చాలా మంది కుట్టేవాళ్ళు నేను చూస్తున్నారు, వాళ్ళకి డిమాండ్ ఉన్న కుట్టేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి వినియోగదారులకి సరైన సమయంలోకి వాళ్ళ బ్లౌజులు ఇవ్వలేని పరిస్థితి కూడా ఉంటుంది. అంత డిమాండ్ ఉంటుంది వాళ్ళకి. అందువల్ల మీరు ఈ 90 రోజులు కూడా పూర్తిగా నేర్చుకోండి. ఇందులో ఒక రూల్ కూడా పెట్టారు, 75 రోజులు 90 రోజులు ఖచ్చితంగా మీరు నేర్చుకోవడానికి వెళ్ళాలి.